హలో మామ, నమస్తే. గుంటూరు ఫిషింగ్ సాయి ఇచ్చి పడేద్దామని మనం వెళ్ళాం మామ. అయితే మనకి దగ్గరగా 3 కేజీలు చేపలు పడ్డాయి మామ. అయితే ఇచ్చి పడేసాము. అయితే లైక్ కానీ కామెంట్ కానీ చేయండి మామ. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ అందిస్తాం మామ. నేను అక్కడే వీడియో తీద్దాం అనుకుంటాం మామ. అక్కడ కొద్దిగా లొకేషన్ బాగోదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అక్కడ ఏ పడితే అలాంటి పనులు చేస్తున్నారు మామ. అంటే అక్కడ తీయటం కన్నా కొద్దిగా ఇంటికాడికి వచ్చి తీద్దామని నేను ఇంటికాడికి వచ్చి తీస్తున్నా మామ. నేను చేపలు పట్టే విధానం కూడా చూపిద్దాం అనుకుంటున్నామా. కొద్దిగా ట్రై చేస్తున్నాను కానీ నాకు కుదరట్లా. ఈ ఎట్టగట్ట ట్రై చేసి పెడతామా మంచి మంచి వీడియోస్. అయితే మీరు ముందు ఇలాంటి వీడియోస్ని చూసి లైక్ కానీ కామెంట్ కానీ ఇంకో నలుగురికి షేర్ చేయటం కానీ చేస్తే నెక్స్ట్ వీడియోలో నుండి నేను కొద్దిగా హైలైట్ చేసుకుంటామా. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటామా. మీకు వీడియోస్ చూపించాలి, ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మావ. సపోర్ట్ కూడా చేయండి. లైక్ కానీ కామెంట్ కానీ చేయండి మావ. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందించే అవకాశం ఉండిద్ది మావ. అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయటానికి కారణం ఏంటంటే నేను ఇంటికాడికి వచ్చే తీస్తున్నాను. అక్కడే చేపలు పట్టేటప్పుడు కూడా తీయొచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు మావ. అంటే ఆడ పట్టేటప్పుడు తీసేటప్పుడు ఇటు నుండి ఏదో పాము పిల్ల, అటు నుండి ఓ పాము పిల్ల, లేకపోతే చెట్టులో నుండి ఏదైనా కదలటం అనేది అనిపిస్తుంది మావ. అందుకనే నేను తీయలేకపోతున్నాను. అయితే ఈ తాపని ఎట్టగట్ట ట్రై చేస్తామావ మీకోసం. మీ సపోర్ట్ మాత్రం మీరు ఇట్లాగే నాకు ఎప్పుడు అందిస్తూ ఉండండి మావ. మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తామావ. అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మీరు నన్ను బాగా కొద్దిగా సపోర్ట్ చేయండి మావ. నేను అదే రిక్వెస్ట్గా కోరుకునేది. మీ కానిండి నేను ఇంకేం కోరుకోలేను. మీరు చూస్తారని భావిస్తున్నాం మావ. అందరికీ ధన్యవాదాలు మావ నన్ను సపోర్ట్ చేసినందుకు. మనకి ఇప్పుడు యూట్యూబ్లో 120 మంది